మీరు చాలా కాలం నుంచి తెలుగుదేశం దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా మూలాలు ఏపీలో ఉన్నాయని చెప్పి సరే ఒక రాజకీయ విమర్శ అనుకోవాలా. బట్ ఇవాళ జరిగిన దానిలో ఇప్పుడు రెండు పక్షాలు విమర్శించుకుంటా ఉన్నారు. ఆ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనేది తెలుగుదేశం నాయకులకు సంబంధించిన కొంతమంది, లేదా వైసీపీ నాయకులకు సంబంధించి వాళ్ళకి పరిచయాలు ఉన్నాయని, లేకపోతే ఈయన విజయసాయి రెడ్డి గారు బ్రెజిల్ అధ్యక్షుడికి కంగ్రాచులేషన్ చెప్పారు గెలిచినందుకని ఈ గొడవ నడుస్తుంది. కానీ అసలు మన దేశంలోకి టన్నుల కొద్ది అన్ని పక్కల నుంచి వచ్చి పడిపోతున్నాయి. దీన్ని అసలు ఆపటం ఎట్లా, స్థానికంగా దాన్ని దొరకకుండా యువతకి చేయటం ఎట్లా అన్న దాని మీద ఏంటి చెప్తారు సార్? ఇవాళ ఉన్న మీ రాజకీయ పాయింట్ కూడా చెప్పండి. నమస్కారం సార్. మీకు అలాగే బెంగళూరు ఉన్నటువంటి మిత్రులకి అందరికి కూడా శుభ సాయంత్రం. దీని మీద నిన్నటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం, చాలా డిబేట్స్ చేసాం. మేమందరం కూడా డైరెక్ట్ ప్రెస్ మీట్ కూడా చెప్పి మా పట్టాభి గారు మా పార్టీ తరఫున ఎలాబరేటెడ్ ప్రెస్ మీట్ కూడా చెప్పారు. ఇవాళ విజయసాయి రెడ్డి అనే అతను విదేశాంగ మంత్రి ఏం చేయలేదు, కనీసం సహాయ మంత్రి కూడా చేయలే. ఆయన బ్రెజిల్ వెళ్తాడు. బ్రెజిల్లో ఎన్నికలు జరిగితే ఎవరైతే గెలుస్తాడో వాళ్ళకి ఇక్కడ నుంచి ఆయనకి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్తాడు. మొన్న జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన కూడా కోర్టులో పర్మిషన్ తీసుకొని లండన్ నుంచి బ్రెజిల్ వెళ్ళొచ్చాడు. ఇది 2 సంవత్సరాల క్రితమే ఇతను బ్రెజిల్ వెళ్తా ఉంటే మా లోకేష్ గారు చెప్పారు, ఏంటి ఇతను బ్రెజిల్ తిరుగుతున్నాడు, ఏదో ఒక దొంగ వ్యాపారం ఏదో జరుగుతున్నట్టుంది, భవిష్యత్తులో తెలుస్తుందని చెప్పి 2 years బ్యాక్ వీడియో పెట్టారు ఆయన. అది నిన్నంతా కూడా మేము ప్లే చేసి బ్రెజిల్ కాదు రఫీ గారు, బ్రెజిల్ నేను కొన్నాళ్ళు గ్రానైట్ ఫీల్డ్ లో ఉన్నాను. ఈ స్నోన్ అంటే చెప్తా ఉన్నావు, పెద్ద దేశం, ఒలింపిక్స్ లాంటివి జరిగాయి అంటారు, పెద్ద దేశం, పూర్తిగా దొంగ దేశం కాదు బ్రెజిల్, మొత్తం మాఫియా కొలంబియా లాగా. ఇప్పుడు కొలంబియా లాంటి దేశం కాదు. చెప్పండి. నేను బ్రెజిల్ దేశాన్ని అల్లా, ఈయన వెళ్తున్న దాని మీద ఓకే, ఈయనకి ఒక దొంగ వ్యాపారం అక్కడ ఉంది. ఓకే, ఏదైతే సంజయ్ ఆక్వా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఉందో వాళ్ళందరూ దశాబ్దాల నుండి కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ, మొత్తం కుటుంబం, ఆ ఊరు అన్ని చెప్పేశాం మేము. విజయసాయి రెడ్డి గారితో ఆ పూర్ణచంద్రరావుకు ఉన్నటువంటి సంబంధాలు అన్ని కూడా ఎక్స్పోర్ట్ చేశాం. ఇవాళ అది February 16th రావాలండి ఆ కంటైనర్. కానీ ఏదో కారణాల వల్ల ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వచ్చింది, అది బయటపడింది. ఇక్కడ ఎలా బయటపడింది? ఇది ఇంటర్పోల్ గుర్తించింది కాదు సార్. ఎలక్షన్ కోడ్ కన్నా అది బయటపడిన సంబంధం అర్థం కాదు, కొంచెం క్లియర్ గా. అదే చెప్తున్నా. నాకు ఒక్క నిమిషం చెప్తా. మధ్యలో ఎలక్షన్ కోడ్ తీసుకొచ్చారు, అందుకని February 16 గనక ఆ కంటైనర్ వస్తే ఈ విషయం బయటకు వచ్చేది కాదు. అంటే ఎలా పోర్ట్ లో ఉండేది కేంద్ర ప్రభుత్వ అధికారులు సార్. కంటైనర్లు రావడం అనేది ఎవరి చేతిలో ఉండదు. ఆయన నరసింహరావు గారు 20 ఏళ్ళు తిరుగుతూ ఉంటారు. చెప్పండి. సిబిఐ కర్నూలులో లేదా పులివెందల్లో పని చేయకుండా వెనక్కి ఎలా వెళ్ళిపోయిందో, ఈ రాష్ట్రంలో మేము విచారణ చేయలేము, వివేకానంద రెడ్డి కేసు అని చెప్పి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకునే తెలంగాణకి ఎలా వెళ్ళిపోయిందో, February 16 వస్తే ఇదే ఇంటర్పోల్ సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ సిబిఐ చేయకుండా చేయలేదు, వెనక్కి వెళ్ళిపోయేది. ఇక్కడ పోలీసులు దాని దర్యాప్తులు రాణించే వాళ్ళు కాదు. ఇప్పుడు ఇది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఉండేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వానికి అంత పూర్తి అధికారాలు రాలా, కొన్ని పోయినాయి. అయినప్పటికీ డాగ్ స్క్వాడ్ పంపించమంటే వీళ్ళు బెటాలియనే వెళ్ళిపోయారు లోపలికి. ఎస్పీలు, ఏఎస్పీలు, సిఐలు, వాళ్ళు పంపించమని అడిగింది కుక్కల్ని, ఈయననే రమ్మన్నా లోపలికి. ఈయనకి వర్షం పడబోతా ఉంది, అవన్నీ తడిసిపోతాయి, ఇప్పుడు అసలు ఓపెన్ చేయవద్దు అని చెప్పి ఈ పోలీసు ఎలిగేషన్ వీళ్ళకి సంబంధించిందని. నన్ను చెప్తానండి, ప్రజలు కూడా తెలియాలి కదా. వాళ్ళు సిబిఐ వాళ్ళు చేసినటువంటి ఏదైతే
చార్జ్ షీట్ అంటారా లేకపోతే ఎఫ్ఐఆర్ అంటారా, దాంట్లో పేర్కొన్నారు మా పనికి ఆటంకం కలిగించారు. ఓకే ఓకే మేము డాగ్ స్వాట్ అడిగితే వాళ్ళ ఆఫీసర్లు వచ్చే తాడేపల్లి ప్యాలెస్ నుండి పంపించేశారు. ఎవరండి వెళ్ళి ఏదో రకంగా Right. అంటే Okay. అంటే కర్నూలులో సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే వెళ్ళండి పోలీసులు, Okay. వాళ్ళని మీరు అసలు లోపల రానివద్దు, ఆ హాస్పిటల్ దగ్గర వెళ్ళొద్దని చెప్పి ఎలాగైతే పంపించారో అలాగ పంపించడానికి ప్రయత్నం చేశారు. రైట్ రైట్ రఫీ గారు ఒకసారి ఆయన వర్షం తీసుకొని వద్దాం. సాంకేతిక అంశాలు కూడా మనం తీసుకుందాం. కాదు కాదు ఒక్క మాట చెప్పినండి. కంప్లీట్ చేయి. ఇప్పుడు గంగాధర్లు ఎత్తి ఏలు కొట్టిన దొంగల్లాగా ఇది బయటపడిపోయిందని చెప్పి వాళ్ళు కమ్మవారని పురంధరేశ్వరి గారికి బంధుత్వం ఉందని అంటా ఉన్నారు. తెలుగుదేశం రకరకాల ఉన్నాయి. ఇది మేము ఎస్టాబ్లిష్ చేసింది వైఎస్ఆర్ సిపి పార్టీతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం, విజయసాయి రెడ్డితో వాళ్ళకు ఉన్నటువంటి స్నేహం, విజయసాయి రెడ్డికి బ్రెజిల్ దేశానికి ఉన్నటువంటి సంబంధాలు, ఆయన తరచూ ఏంటో ఇది మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకే మీ పాయింట్ అర్థమైంది సార్. ఒకసారి ఆయన